టీవీ న్యూస్ కు స్వాగతం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు జమ్మికుంట అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు ములుగూరి సయ్యద్ ఆధ్వర్యంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రత్నం జెండా ఎగరవేసి రాజ్యాంగ పీఠికను చదివి అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు క్రమశిక్షణతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు 1885 డిసెంబర్ 28న ఏవో హ్యూమ్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ముందు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మరి కాంగ్రెస్ పార్టీ నిర్వాహకులకు అధ్యక్షులకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. కార్యకర్తలకు, యువకులకు, సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి బ్రిటిష్ పరిపాలన ఎన్నో అణచివేతలకు గురి చేసిన క్రమంలో 141 ఏళ్ల కింద ఏవో హ్యూమ్ అనే వ్యక్తి అఖిల భారత కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి దాని అనంతరం ఎన్నో ఉద్యమాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి భర్తను కోల్పోయిన సందర్భం కావచ్చు, అత్తను కోల్పోయిన సందర్భం కావచ్చు, మరి ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు చెక్కు చెదరకుండా ఒక నాయకత్వం అవసరం ఉందని చెప్పేసి ఈ నాయకత్వం ప్రజలందరికీ అవసరమని చెప్పేసి తాను